మరణేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. అందరికీ నా నమస్సుడు. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు. నేనెవరు అనే టైటిల్లో, ఆ టైటిల్తో నేను ఇది 3వ వీడియో చేస్తాను. ఈ 3వ వీడియో మరికొన్ని విషయాలు నేనెవరు గురించి చెప్తుంది. జాగ్రత్తగా పట్టుకోండి. అంతటా వ్యాపించి ఉన్నది, శాశ్వతమైనది, జనన మరణాలు లేనిది, అంటే ఎప్పటి నుంచి ఉన్నదో ఎవ్వరికీ తెలియనిది, ఎప్పుడూ ఉండేది, శాశ్వతమైనది, అంతటా వ్యాపించి ఉన్నది. ఇక్కడుంది, అక్కడుంది, ఎక్కడైనా ఉంది, అన్ని దిక్కులలో ఉంది, లోపల ఉంది, సముద్ర గర్భంలోనో లేకపోతే ఇంకా ఏ గుహల్లోనో ఎక్కడైనా లోపల ఉంది, బయట ఉంది, అన్ని దిక్కుల్లోనే ఉంది, అంతటా వ్యాపించి ఉంది. శుద్ధ చైతన్యమే. దీన్ని ప్యూర్ కాన్షియస్నెస్ అంటారు. ఇంతే, ఇదే, ఇంకా ఏమీ లేదు, ఏమీ లేదు, ఇదే ఉంది. అయితే ఈ దృశ్య ప్రపంచం ఏమిటి? మనుషులేంటి, జంతువులేంటి, వృక్షాలేంటి, చెట్లేంటి, హిమాలయాలేంటి, మహాసముద్రాలేంటి, నదులేంటి, గుట్టలు, కొండలు, ఎత్తైన శిఖరాలు, ఇవన్నీ ఏంటి? వాగులు, సలగేర్లు, ఇవన్నీ ఏంటి అంటే ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారంగా ఇదంతా జగత్తు భ్రాంతి. ఆదిశంకరాచార్యులు కూడా చెప్పారు, జగత్తంతా భ్రాంతి, మాయా, ఇల్యూషన్. మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రమే ఉద్ఘాటించి చెప్పింది ఇదే. మరి ఏది లేదని మీరు చెప్పారు, ఒక్క చైతన్యమే, శుద్ధ చైతన్యమే ఉంది అన్నారు కదా. మరి ఇదంతా ఏంటి? ఎలా వచ్చింది ఇదంతా? శుద్ధ చైతన్యం వలనే ఇది అలా కనిపిస్తుంది, అలా భ్రాంతిగా కనిపిస్తుంది. ఈ భ్రాంతిలో ఒకటి ఉంది, సెన్సేషన్, పెర్సెప్షన్. సెన్సేషన్, పెర్సెప్షన్, ఈ రెండు మీరు గూగుల్లో చూసుకోండి. ఈ రెండు లక్షణాలతో మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఇవన్నీ గోచరమవుతున్నాయి. అందుచేతే మనము నీటిని తాకగలము, కొండని తాకగలము, చెట్టుని తాకగలము, ఆ స్పర్శని అనుభవించి ఇది నిజమే కదా అనుకుంటున్నాం కదా. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఒక విషయం ఏంటి అంటే, ఇది కూడా ఎవరితో చేయబడింది, ఎవరితో ఇది జనరేట్ అయింది? శుద్ధ చైతన్యము, ప్యూర్ కాన్షియస్నెస్తోనే ఇది కూడా జనరేట్ అయింది. ఏది? సెన్సేషన్ అండ్ పర్సెప్షన్. దానివల్ల నీవు నమ్మలేకపోతున్నావు, ఇది నిజమేమో అనుకుంటున్నావు, కానీ కాదు, ఇది భ్రాంతి అని మొన్నటి ఆదిశంకరాచార్యులు కూడా, మీరు చదవండి అతని గ్రంథాలు, జగత్తు మిథ్య అని చెప్పాడు అతను. సో దీనంతటికి కారణము ఏమిటి నాయనా అంటే, ఇప్పుడు నేను చెప్తా వినండి. దీని అంతటికి కారణం శుద్ధ చైతన్యమే, కాన్షియస్నెస్. ఎందుకంటే అలా దానికి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, కొన్ని క్యారెక్టరిస్టిక్స్. దేనికి? కాన్షియస్నెస్కి, ప్యూర్ కాన్షియస్నెస్కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ఇన్ఫైనైట్ నెంబర్ వోల్టేజ్ ఉన్న ప్రకాశవంతమైనటువంటి ఒక స్క్రీన్ లాంటిది. ఆ స్క్రీన్ చాలా సెన్సిటివ్, డెలికేట్ స్క్రీన్ లాంటిది. మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ పాయింట్, కాన్షియస్నెస్ ఎలా ఉంటుందంటే, ఒక ఇన్ఫైనైట్ నెంబర్ వోల్టేజ్ ఉన్న ఇల్యూమినింగ్ అంటే ఏంటి? చాలా ప్రకాశవంతమైనటువంటి ఒక తెర లాంటిది. అంతే. దానికి ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయంటే, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఉన్నాయట అతనికి.
మామూలుగా 3D సినిమాకి వెళ్ళేటప్పుడు నా చిన్నప్పుడు కళ్ళజోడు ఇచ్చారు 3D సినిమాకి 3 డైమెన్షనల్ సినిమాకి వెళ్ళేటప్పుడు. ఆ కళ్ళజోడు పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి పులులు సింహాలని నా మీద దూకుతున్నట్టుగా అనిపించాయి. నా పక్క నుంచి వెళ్ళిపోతుంది ఏనుగు. భయపడిపోయాను చిన్నపిల్లవాడిని. ఏంటి 3 డైమెన్షన్కి ఇదేంటిది ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఉన్నటువంటి స్క్రీన్. ఇది సెకండ్ క్యారెక్టరిస్టిక్. థర్డ్ క్యారెక్టరిస్టిక్ మరి ఎలాగుంది చూసారా? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్. ఎన్నో రిఫ్లెక్షన్స్, లెక్కలేనని కాదు, అనంతమైన ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్. ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఉండడం వల్ల నీ పక్క నుంచి కొంతమంది మనుషులు, నీ మీద నుంచి కొంతమంది మనుషులు, నీ ఎదురుగా వెనుక వాహనాలు, మనుషులు, చెట్లు, చేమ, జంతువులు, పక్షులు అన్నీ వెళ్తూ వస్తూ ఉన్నట్టుగా నీకు అనిపిస్తూ ఉంది. 3D పిక్చర్కి వెళ్ళి నువ్వు 3 డైమెన్షన్లో పిక్చర్కి వెళ్ళి వచ్చి అది నిజంగా పెద్ద పుల్లి పక్క నుంచి నీ మీదకి వచ్చేస్తుంది కాదు కదా. అలాగనమాట, భ్రాంతి అది. అలాగా ఇది భ్రాంతిని కలిగిస్తుంది. బికాజ్ ఆఫ్ ద 3 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్క్రీన్ లైక్ ప్యూర్ కాన్షియస్నెస్. ఈ శుద్ధ చైతన్యాన్ని మనం భాషను ఉపయోగించి మన భాషలో మతం పరంగా భగవంతుడని, ఫిలాసఫీ పరంగా ఇది ఆత్మ అని, ఇలా రకరకాల విధాలుగా రకరకాల డైమెన్షన్స్లో మనము వాటికి పేర్లు పెట్టుకున్నాం. దీన్ని ఆత్మ, పరమాత్మ, ఈ శుద్ధ చైతన్యం ప్యూర్ కాన్షియస్నెస్ని పరమాత్మ, అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ, శాశ్వతమైనది, ఆకారము లేనిది, పేరు లేనిది, నిర్వికారము. ఓకే, సాక్షిగా చూసేది, అంతే కదా, అంతటా అదే ఉంది. మరి నిన్ను, కొండని, హిమాలయాల్ని సాక్షిగా చూడదా? చూస్తుంది. తనకు తెలియదా ఇదంతా భ్రాంతి నేను కలిగిస్తున్నాను అని? తెలుసు. ఇది స్పష్టంగా మీరు పట్టుకోవాల్సింది. నెక్స్ట్ పాయింట్, ఈ కాన్షియస్నెస్ షైన్స్ నీ శరీరంలోకి వెళ్ళి ఆ కిరణాలు, మరి చాలా ఇన్ఫైనైట్ నెంబర్ వోల్టేజ్ ఉన్న ఇల్యూమినేషన్ అని చెప్పాను కదా, ఆ కిరణాలు మరి ఈ శుద్ధ చైతన్యం నుంచే కదా సూర్యగోళం కూడా మనకు కనిపిస్తుంది. అంటే చూసుకోండి, ఇది అంత పవర్ఫుల్లో. సో దీని యొక్క కిరణాలు మన దేహమే కాదు, చైతన్యంలో ఉన్న అది పెద్ద హిమాలయాలవని, పెద్ద పెద్ద పర్వతాలవని, సముద్రం అని చొచ్చుకొని పోతాయి, ఎక్కడికైనా పోతాయి కదా. సో అలా మన దేహంలో ఈ కిరణాలు మన ప్రతి కణాన్ని తాకడం వల్ల, లాస్ట్ వీడియోలో చెప్పాను, ఆలోచనలు వస్తున్నాయి బేసికల్గా అని. ఫస్ట్ పాయింట్ అది నేను చెప్పాను, అది చూసుకోండి. ఈరోజు ఏం చెప్తున్నానంటే, ప్రతి కణాన్ని తాకడం వల్ల కణ నిర్మితమైనటువంటి కిడ్నీసు, కణ నిర్మితమైన లంగ్స్, కణ నిర్మితమైన హార్టు, ఇంకా ఏమో ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి లోపల ఆర్గాన్స్, ఇవన్నీ కణాలతో నిర్మితమైనవే కదా, నిన్నవి ఉన్నాయి కదా. మరి వాటిని సోకినప్పుడు అది ఫంక్షనింగ్ అవుతుంది. సో కిడ్నీ ఎలా ఫంక్షనింగ్ అవుతుంది, లంగ్స్ ఎలా ఫంక్షనింగ్ అవుతుంది? బికాజ్ ఆఫ్ కాన్షియస్నెస్. బికాజ్ కాన్షియస్నెస్ షైన్ ద సెల్, ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ. ఆ సెల్స్తోనే ఉన్నటువంటి ఈ ఆర్గాన్స్ ఫంక్షనింగ్ అవుతున్నాయి. అంటే ఈ కాన్షియస్నెస్ నుంచే ప్రాణశక్తి కూడా ఉద్భవించి, ఆ ప్రాణశక్తి కూడా నీకు కలిగి దానితో ఈ జీవి కదలాడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను శక్తివంతంగా, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎలాగా? అదే ఇది విషయం. అంటే నీవు చైతన్యానికి మనం పెట్టుకున్న భాష రీత్యా పేర్లు, వేదాంతంలోని వాటిలోని ఫిలసాఫికల్గా పెట్టుకున్నది ఆత్మస్వరూపుడివి నీవు. ఇది ఎలాంటిది? శాంతిగా, చైతన్య స్వరూపం ఎలాంటిది? శాంతిగా, మౌనంగా, హాయిగా ఉంటుంది. పని మాత్రం సూపర్ అది. సో కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు ఆత్మస్వరూపుడు అయినప్పుడు, నిజంగా నువ్వు ఆత్మని గుర్తించినప్పుడు
నీకు మరి శాంతి ఆనందం ఖచ్చితంగా ఉంటాయి. దాని లక్షణాలు ఇవి. ఇది ఇప్పుడు ఈ విషయంతో ఎందుకు జగత్తంతా భ్రాంతి అని ఆదిశంకరాచార్యులు చెప్పాను. నీ శరీరం ఫంక్షనింగ్ అవ్వడానికి ప్రాణశక్తికి కారణమైన శుద్ధ చైతన్యమే కారణమని చెప్పాను. నేను నడిపించేది అదే అని చెప్పాను. అలాంటప్పుడు నువ్వే ఆ చైతన్య స్వరూపమని చెప్పాను. ఇలా నేను ఎవరు అన్నదానికి సమాధానపరిచాను ఈ వీడియోలో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇంకో విషయంతో. అందరికీ ధన్యవాదాలు.